హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్కి సంబంధించి కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో అంటే వాట్సాప్ కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేయాలి, అది ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. అక్కడ క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు, కొత్త ఫీచర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. ఇది కాకుండా మీరు లేటెస్ట్ ఆఫర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెండు ఫోన్స్లో కూడా వాట్సాప్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. రెండింటిలో కూడా నేను వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇప్పుడు ఇది యాడ్ అయ్యి ఉంటుంది. ఈ రోజు కూడా అప్డేట్ రావడం జరిగింది. చాలామందికి ఇది యాడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూడండి మీకు ఈ ఫీచర్ యాడ్ అయిందో లేదో. ఒకవేళ యాడ్ అయినట్టయితే మీరు కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు, చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు. అది ఎలా కూడా నేను వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఇక్కడ మీకు రెండు ఫోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోన్ ఈ కమ్యూనిటీలో ఒక మెంబర్ మాత్రమే. ఇక ఈ ఫోన్ అనేది ఎవరైతే ఈ కమ్యూనిటీ క్రియేట్ చేశారో వాళ్ళ ఫోన్ అనమాట, అంటే వాళ్ళు దీనికి అడ్మిన్ అనమాట. సో ఈ రెండు ఫోన్స్లో కూడా ఒకటి మెంబర్, మరొకటి అడ్మిన్ ఫోన్. సో ఇప్పుడు చాలామంది ఏమడుగుతున్నారంటే, ఒకరు అంటే ఈ ఫోన్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఈ కమ్యూనిటీని క్రియేట్ చేశారు, బట్ నేను మరికొంతమందిని యాడ్ చేయాలి అంటే, అడ్మిన్స్గా యాడ్ చేయాలంటే ఏం చేయాలి అని. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మనం ఇక్కడ ట్యాప్ చేసామో మనకి ఈ విధంగా కమ్యూనిటీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం నేను ఒకే కమ్యూనిటీ క్రియేట్ చేశాను కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే కొత్త కమ్యూనిటీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ట్యాప్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఈ పర్టికులర్ కమ్యూనిటీకి అడ్మిన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమ్యూనిటీ నేమ్ టెక్పెడియా అని ఉంది, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఈ కమ్యూనిటీకి సంబంధించిన గ్రూప్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ మీరు అడ్మిన్స్ని యాడ్ చేయాలనుకుంటే పార్టిసిపెంట్స్ని మీరు చూడవలసి ఉంటుంది. ఆ పార్టిసిపెంట్స్ని చూసి అందులో నుంచి మీరు ఎవరో ఒకరిని అడ్మిన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: మేనేజ్ గ్రూప్స్, ఎడిట్ కమ్యూనిటీ, వ్యూ మెంబర్స్ అని. మీరు మేనేజ్ గ్రూప్స్ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న గ్రూప్స్ని యాడ్ లేదా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ కమ్యూనిటీ దగ్గర ట్యాప్ చేసి ఈ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మీరు వ్యూ మెంబర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మొత్తం ఈ కమ్యూనిటీలో మెంబర్స్ అందరూ కూడా మీకు కనిపిస్తారనమాట. బట్ మీరు ఒక మెంబర్గా ఉన్నట్టయితే మీరు ఇప్పుడు చూడండి, మెంబర్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేసి వ్యూ మెంబర్స్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ విధంగా మీరు గమనించినట్టయితే ఓన్లీ కమ్యూనిటీ అడ్మిన్స్ క్యాన్ సీ మెంబర్స్ అని ఉంది. అదే మనం అడ్మిన్గా ఉన్నట్టయితే మనకి మెంబర్స్ అందరూ కూడా కనిపిస్తారనమాట. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. వీడియో కొంచెం లెంతీ అయినా కానీ చూడండి, ఎందుకంటే మీకు అన్ని వివరాలు తెలిస్తే ఫ్యూచర్లో బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మెంబర్స్ అయితే కేవలం ఆ గ్రూప్లో మీరు ఉన్నట్టు, అలాగే ఒక అడ్మిన్ ఉన్నట్టు మాత్రం చూపిస్తుంది. ఒకవేళ మీరు అడ్మిన్ అయితే మాత్రం ఆ కమ్యూనిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అందరినీ చూపిస్తుంది. సో అడ్మిన్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇక్కడ చూస్తున్నాక ఈ విధంగా పాపప్ వస్తుంది. ఆ పాపప్లోంచి వాళ్ళని రిమూవ్ చేయొచ్చు, లేదా అడ్మిన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాదు, మరికొంతమందిని వాళ్ళు అడ్మిన్స్గా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా మేక్ అడ్మిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ డౌట్ చాలామంది అడుగుతుంది. ఎందుకంటే కమ్యూనిటీకి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది మెంబర్స్ అయిపోతారు కాబట్టి మీరు అడ్మిన్స్ని యాడ్ చేసుకోవడంలో తప్పేం లేదు. మీరు కావాలంటే ఈ విధంగా సింపుల్గా అడ్మిన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి అయిపోయింది కదా. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక్కసారి కమ్యూనిటీ క్రియేట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, యాక్చువల్గా నేను 2 గ్రూప్స్ యాడ్ చేశాను. బట్ మనకి ఇక్కడ టెక్పెడియా అంటూ ఒక అనౌన్స్మెంట్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకసారి మీరు కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మెంబర్స్ అందరూ కూడా ఇందులో ఆటోమేటిక్గా మెంబర్స్ అయిపోతారు అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ అనౌన్స్మెంట్ గ్రూప్ చూసారు కదా, టాప్లో కూడా కనిపిస్తుంది అనౌన్స్మెంట్ గ్రూప్ అని. ఇక్కడ మనం ఏదైనా మెసేజ్ కనుక కీ చేసినట్టయితే అది అందరికీ, అంటే ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా అంటే మీరు ఈ కమ్యూనిటీలో మెంబర్గా ఉండి అనౌన్స్మెంట్ గ్రూప్లో మాత్రం మీరు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే అది కూడా మీరు చేయొచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, మీరు మెంబర్గా ఉండి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మీరు ఇక్కడ అనౌన్స్మెంట్ గ్రూప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే టాప్లో నేమ్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు బాటంలో చూసారు కదా ఎగ్జిట్ గ్రూప్ అని వస్తుంది. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే కేవలం ఇక్కడ ఈ అనౌన్స్మెంట్ గ్రూప్లోంచే మీరు బయటకు వెళ్తారనమాట. అలా కాకుండా మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ చూసారు కదా, మీకు కమ్యూనిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ దగ్గర ట్యాప్ చేసి మీరు కిందకు వెళ్ళి ఎగ్జిట్ కమ్యూనిటీ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీరు ఈ కమ్యూనిటీలోంచి, అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన కమ్యూనిటీలోంచి మాత్రమే కాదు, గ్రూప్లోంచి కూడా ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంది. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ప్రకారం అలాగే ఉంది. బట్ ఫ్యూచర్లో దీన్ని అప్డేట్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడండి. మీరు ఇక్కడ ట్యాప్ చేసి, అంటే కమ్యూనిటీ నేమ్ పై ట్యాప్ చేసి ఇక్కడ ఎగ్జిట్ కమ్యూనిటీ దగ్గర ట్యాప్ చేస్తే మీరు కేవలం ఈ కమ్యూనిటీలోంచి మాత్రమే కాదు, ఈ కమ్యూనిటీలో ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో అన్నింటిలోంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఎగ్జిట్ అయ్యే ముందు మీరు ఆ విషయాన్ని కూడా గమనించగలరు. లేదు మీరు కమ్యూనిటీలో ఉండి
ఓన్లీ అనౌన్స్మెంట్ గ్రూప్లోంచి బయటకు వద్దాం అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఒక లౌడ్ స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది. అలాంటి ఒక గ్రూప్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎగ్జిట్ గ్రూప్ చేయొచ్చు అనమాట. 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు కమ్యూనిటీలోంచి బయటకు వెళ్తే గ్రూప్స్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్లీ అనౌన్స్మెంట్ గ్రూప్లోంచి బయటకు వెళ్ళినట్టయితే మీరు అనౌన్స్మెంట్ గ్రూప్లోంచి బయటకు వెళ్తారు. బట్ ఈ కమ్యూనిటీలో అలాగే ఉంటారు. మీరు ఈ కమ్యూనిటీలో ఎన్ని గ్రూప్స్ అయితే ఉంటాయో అన్నింటిలో ఉంటే మీరు ఉండొచ్చు. మీరు ఏదైనా ఒక్క గ్రూప్లో ఉంటే ఆ ఒక్క గ్రూప్లో మీరు ఉంటారు అనమాట. డీటెయిల్స్ మీకు అర్థం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అడ్మిన్స్ని యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ చూపించాను. మీరు కమ్యూనిటీ మెంబర్గా ఉండి అనౌన్స్మెంట్ గ్రూప్ నుంచి బయటకు రావాలంటే అది కూడా మీరు చేయొచ్చు. టోటల్గా మీరు కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చినట్టయితే మీరు ఆ కమ్యూనిటీలో ఉన్న గ్రూప్స్లో ఎన్నింటిలో మీరు ఉన్నారో అన్నింటిలోంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. చెక్ చేసి చూడండి. మీరు కూడా కావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ కింద కామెంట్ చేసినట్టయితే వీడియో చూసేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.